దురాశగల పాలవాడు ద గ్రీడీ మిల్క్ మ్యాన్. అనగనగా ఒక చిన్న ఊరిలో రాజు కళ్యాణి అనే భార్యాభర్తలు ఉండేవారు. రాజు పాలు అమ్ముకుని జీవించేవాడు. వాళ్ల దగ్గర ఉన్న ఆవుల్ని చాలా బాగా చూసుకునేవారు. అందుకే అవి చిక్కటి పాలు ఇచ్చేవి. ఊరంతా రాజు దగ్గరే పాలుకొనేవారు. వాళ్లకి డబ్బులు బాగానే వచ్చేవి. కాని రాజుకి మాత్రం సంతోషముండేది కాదు. రాజుకి ఎప్పుడూ పెద్ద ఇల్లు కొనుక్కోవాలని, ఖరీదైన బట్టలు వేసుకోవాలని కోరిక ఉండేది. ఈ చిన్న ఇంట్లో ఆవుల వాసనలో నేను ఉండలేను, ఏదో ఒకరోజు నేను ఈ ఊరిలోనే పెద్ద ధనవంతుడిని అవుతాను అని భార్యతో అనేవాడు. కళ్యాణి మాత్రం ఉన్నదానితో సంతోషంగా ఉండాలి, దురాశ పనికిరాదు అని చెప్పేది. కాని రాజు వినేవాడు కాదు. ఎక్కువ డబ్బులు సంపాదించడానికి రాజుకి ఒక ఆలోచన వచ్చింది. పాలల్లో కొంచెం నీళ్లు కలిపితే ఎక్కువ పాలు అవుతాయి కదా, అప్పుడు పక్క ఊరిలో కూడా అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనుకున్నాడు. మరుసటి రోజునుంచే సగం పాలు, సగం నీళ్లు కలపడం మొదలుపెట్టాడు. నీళ్లు కలిపిన పాలు అమ్మి రాజు బాగా డబ్బు సంపాదించాడు. కారు కొన్నాడు, ఇంటిని కూడా బాగు చేయించాడు. డబ్బుమీద ఆశతో పాలల్లో నీళ్లు కలపడం ఇంకా పెంచేశాడు. కొన్నాళ్లకి ఊరి జనం గమనించారు. పాలు మరీ నీళ్లలా ఉంటున్నాయి అని గొడవ చేశారు. రాజు మాత్రం ఇష్టముంటే కొనండి, లేకపోతే లేదు అని అహంకారంతో సమాధానం చెప్పాడు. ఒకరోజు రాజు నది దగ్గర పాలల్లో నీళ్లు కలపడం ఊరి జనం కళ్ళారా చూశారు. అతనికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు కళ్యాణి షాప్కి వెళ్లి పప్పులు కొంటే అందులో నిండా రాళ్లు వచ్చాయి. రాజు కోపంగా వెళ్లి షాపు అతన్నడిగితే, నచ్చితే కొను, లేకపోతే లేదు అన్నాడు. తర్వాత రాజు గుడ్లు కొంటే అందులో రాళ్లు వచ్చాయి. బట్టలు కొంటే అవి నకిలీవి ఇచ్చారు. రాజుకి పిచ్చ కోపం వచ్చింది. నేను డబ్బులిచ్చాను కదా, నన్నెందుకు మోసం చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఊరివాళ్లు, నువ్వు పాలల్లో నీళ్లు కలిపి మమ్మల్ని మోసం చేసినట్టే మేము చేశాం అని చెప్పారు. ఊరిలో వాళ్లు, పక్క ఊరివాళ్లు అందరూ రాజు దగ్గర పాలు కొనడం మానేశారు. చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చయిపోయి మళ్లీ పేదవాడిలా మిగిలిపోయాడు. అప్పుడు రాజుకి తన తప్పు తెలిసింది. దురాశ వల్ల ఉన్న పరువు, నమ్మకం పోగొట్టుకున్నాను అని భార్య దగ్గర బాధపడ్డాడు. ఆ రోజునుంచి నిజాయితీగా పాలు అమ్ముకుంటూ ఉన్నదానితో సంతోషంగా బతకడం మొదలుపెట్టాడు. నీతి: దురాశ దుఃఖానికి చేటు, ఉన్నదానితో తృప్తిగా ఉండాలి. మీకు ఈ కథ నచ్చితే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చెయ్యండి. మరియు ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.